హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన టేస్టీ మటన్ లివర్ ఫ్రైని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక చెక్క, 2 మొగ్గలు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మటన్ లివర్ని కూడా వేసుకోవాలి ఇందులో. ఇవైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీన్ని ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని ఈ విధంగా మనమైతే వదిలేయాలండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఈ సాల్ట్ అయితే హెల్దీ సాల్ట్ అండి. ఇది డీమార్ట్లో అయితే నేను పర్చేస్ చేశాను. మీకు ఈ సాల్ట్ చూసినప్పుడు నేను ఉప్పు కారం వేస్తున్నానేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది. కాదు, ఇది ఓన్లీ సాల్ట్. ఇప్పుడు చూడండి, 1 స్పూన్ కారం వేసుకొని చక్కగా 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో వదిలేసి మనం మసాలా రెడీ చేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలని చక్కగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లి గడ్డను కూడా తీసుకొని చక్కగా ఒలుచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే అరగిన్నె కొబ్బరిని కూడా మనం కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మన ఫ్రై చూడండి ఆల్మోస్ట్ వేగిపోయింది. మనం మసాలా కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని చక్కగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని అంతేనండి, మన టేస్టీ మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.